సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది. నా కన్న కూతురు లేదని తెలిసే కదా దీన్ని పెంచుకున్నాను. ఇప్పుడు నా కన్న కూతురు వచ్చిందని తెలిసాక ఈ నందినిని వదిలేస్తే తప్పేంటి? అయినా నేనేమి చూసుకోను అంటం లేదు కదా, హాస్టల్లో జాయిన్ చేస్తాను అంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని పద్మమ్మ అయితే అదేందయ్యా అలా అంటుంది? ఇప్పుడు కన్నబిడ్డ వచ్చిందని ఎన్నాళ్ళు పెంచిన బిడ్డని ఎలా వదిలేయాలనుకుంటుంది? ఆవిడకి అసలు మనసు ఉందా లేదా అని చెప్పి పద్మమ్మ సింహాద్రితో అంటుంది. ఆ మాటలకు సింహాద్రి సరేలే పద్దాలు మనకెందుకు, జర ఆగు, వాళ్ళు ఏం మాట్లాడుతారో చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఇందమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటో ఆ నందిని ప్లేస్లో జీవన కనబడుతుంది ఆ యామినికి. నాకైతే జ్యోతి, అక్కడ ఉన్న సుమిత్ర ప్లేస్లో జ్యోతి కనబడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, మొత్తానికి ఈ ఇల్లునే కోర్టు చేసేసారు, ఇంట్లోనే అన్ని వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇందమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇందులో సూర్య అయితే సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడు. అది కాదు, ఇప్పుడు మీరు పెంచుకోబోయే బిడ్డ, పెంచుకున్న బిడ్డని హాస్టల్లో వేస్తే మహేంద్ర వద్దంటున్నాడు, ఇద్దరిని కలిసే చూసుకుందాం అంటున్నాడు, అందులో మీ అభ్యంతరం ఏంటి అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సుమిత్ర ఎలా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత నా కన్న కూతురు నా దగ్గరకు వచ్చింది కదా, తన మీద ప్రేమ చూపించి తిని మీద ప్రేమ చూపించకపోతే తినేంత బాధపడుతుంది. అందుకే తన్ని ఇంట్లో వద్దు హాస్టల్లో వేయమంటున్నాను, పూర్తిగా వదిలేయమని చెప్పలేదు కదా నేను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే నందు అయితే మీరిద్దరూ నా కోసం గొడవలు పడవద్దు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా కుట్టి, జీవన, జ్యోతి ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. అదంతా విని జ్యోతి, జీవన, కుట్టి మనసుల్లో ఏవేవో ఆలోచనలు అయితే వాళ్ళ మనసులో కల్లోలం అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.